విద్య అది మనిషిని మనిషిగా మార్చే శక్తి. ప్రగతి, సమానత్వం, స్వతంత్రం ఇవన్నీ విద్యతోనే సాధ్యమవుతాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 11న భారతదేశం జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటుంది. ఈరోజు మన తొలి విద్యా మంత్రివర్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం. 1987 నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సౌదీ అరేబియాలో జన్మించారు. ఆయనకు చిన్న వయస్సులోనే పలు భాషలపై పట్టు వచ్చింది. అరబిక్, ఉర్దూ, ఫార్సీ, ఆంగ్లంలో ఆయన ప్రవీణుడు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సన్నిహిత సహచరుడుగా పనిచేశారు. విద్యను స్వతంత్రానికి సమానమైనదిగా భావించారు. 1947లో స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పుడు మౌలానా ఆజాద్ మన తొలి విద్యా మంత్రిగా నియమితులయ్యారు. ఆయన కాలంలోనే ఐఐటీలు, యూజీసీలు, సంగీత్ నాటక అకాడమీలు, సాహిత్య అకాడమీలు వంటి అనేక సంస్థలకు పునాదులు వేశారు. ప్రతి పిల్లవాడికి విద్య హక్కు అనే ఆలోచన ఆయనది. అతని దృష్టిలో విద్య అంటేనే కేవలం పుస్తక జ్ఞానం కాదు, వ్యక్తిత్వ వికాసం, మానవతా విలువల పాఠం. విద్యా హక్కు, సమానత్వం మరియు దేశాభివృద్ధిలో విద్య పాత్రను గుర్తు చేసుకోవడం దానికే ఈరోజు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు ర్యాలీలు, సదస్సులు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక జ్ఞాపక దినం కాదు. మనమంతా విద్య ద్వారా దేశాన్ని ఎదిగించాలనే సంకల్పం పునరుద్ధరించే రోజు. ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇండియా యుగంలో విద్యకు కొత్త రూపం వచ్చింది. మౌలానా ఆజాద్ కలలు కనిన అందరికీ సమాన విద్య ఆలోచన నేటి ఆన్‌లైన్ రూపంలో నిజమవుతుంది. కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అనేక పిల్లలకు విద్య అందడం లేదు. ఇది మనందరి బాధ్యత. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకు నేర్పిన గొప్ప పాఠం. విద్య అనేది ప్రతి పౌరుడి హక్కు. అది దేశం యొక్క బలం. ఈ జాతీయ విద్యా దినోత్సవం నాడు మనం మన సమాజానికి ఒక వాగ్దానం చేద్దాం. ప్రతి పిల్లవాడికి విద్య అందేలా కృషి చేద్దాం.